దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. కర్మీలగ్ని అనేటువంటి మా ఈ కార్యక్రమాన్ని దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి దేవుని యొక్క సన్నిధిలో ఆయన పాదముల చెంత చేరి వచ్చిన మీ అందరికి కూడా ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా? నేనైతే దేవుని యొక్క కృపను బట్టి క్షేమంగా ఉన్నా. మీరందరూ కూడా ఈ యొక్క సమయమున ఈ క్రిస్మస్ దినాలలో దేవుని మాటలు ఎన్నో వింటూ ఉన్నారు. యేసయ్యను గురించినటువంటి, ఆయన జననం గురించినటువంటి మాటలు, ఆయన పుట్టుకను గురించినటువంటి మాటలు, సందేశములు ప్రతి మందిరంలో కూడా ఎక్కడ ప్రార్థన జరిగినా కూడా ఇదే సందర్భాన్ని సేవకులు తెలియజేస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య యొక్క పుట్టుక, ఆయన ఈ లోకంలో జన్మించినటువంటి తీరు మనకెంతో ఆశీర్వాదం. మనం కూడా నేటి దినాన ఆయన పుట్టుకలో ఉన్నటువంటి కొన్ని సత్యాలను మనము తెలుసుకుందాం. దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. యెషయా ప్రవక్త వ్రాసినటువంటి గ్రంథము, యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనాన్ని మనము చదువుకుందాం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యములోనికి, వాక్య ధ్యానంలోనికి వెళ్ళటానికి మునుపు నేటి అంశము ఏంటి అనేటువంటిది ఒక మాట ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించటానికి ముందే అనేక మంది ప్రవక్తలు కొన్ని ప్రవచనాలు తెలియజేశారు, ప్రభువారిని గురించినటువంటి మాటలు. వారిలో యెషయా ప్రవక్త ముఖ్యుడిగా ఉన్నాడు. ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా వ్రాయబడినటువంటి యొక్క యెషయా గ్రంథములో ఈ 7వ అధ్యాయం 14వ వచనంలో మనం చదివినటువంటి మూల వచనం కూడా ఒక శ్రేష్టమైనటువంటి ప్రవచనమే. మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారిని గురించి, ఆయన పుట్టుకను గురించినటువంటి ప్రవచనం ఉన్నది. ఆయన పెరిగినటువంటి విధానము, ఆయన మరణించేటువంటి ఆ తీరు అన్నీ కూడా, ప్రతి ఒక్కటి కూడా ప్రవచనాలుగా ముందుగానే తెలియచేయబడ్డాయి. తెలియచేయబడినటువంటి ప్రతి ప్రవచనము కూడా అది నెరవేరుతూనే ఉన్నది. కేవలము యేసయ్యను గురించినటువంటి ప్రవచనాలు మాత్రమే కాదు, మిమ్ములను గురించినటువంటి ప్రవచనాలు దేవుడు తన సేవకుల ద్వారా తెలియచేయించి ఉంటాడు. నన్ను గూర్చినటువంటి కొన్ని ప్రవచనాలు దేవుడు తెలియచేశాడు. అట్లాగా తెలియజేయబడినటువంటి ప్రతి ప్రవచనము అది పరిశుద్ధాత్మ దేవుని ద్వారా బయలుపరిస్తే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. అలాగే యేసయ్యను గురించినటువంటి ప్రవచనాలు ఎన్నో తెలియచేయబడ్డాయి. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్యను గురించినటువంటి ప్రవచనాలు తెలియచేయబడ్డాయి కనుక ఆయనకున్నటువంటి పేర్లలో ఒక పేరేంటో తెలుసా? ఆయన ఏమంటారు అంటే ప్రవచన పురుషుడు అంటారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. యేసయ్యకున్నటువంటి ఒక పేరు ప్రవచన పురుషుడు. ఆయన జీవితంలో కొన్ని ప్రవచనాలు, ఆయన పుట్టుకలో ఉన్నటువంటి కొన్ని ప్రవచనాలను మనము నేటి దినాన ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా యేసయ్య జననము ఎట్లా జరగబోతా ఉంది, ఎక్కడ జరగబోతా ఉంది, ఏ ప్రాంతంలో జరుగుతుంది, ఆయనకు పెట్టబడుతున్నటువంటి పేరేంటి, ఆ పేరు యొక్క అర్థమేంటి, ఇట్లాగా చాలా ప్రవచనాలు ఉన్నాయి. ఇక్కడ మనం చదివినటువంటి ఈ ప్రవచనము, ఈ యెషయా ప్రవక్త ద్వారా 7వ అధ్యాయం 14వ వచనంలో మనం చదివినటువంటి ప్రవచనము, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కనును. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. విన్నారా ఈ ప్రవచనం? నేటి దినాలలో చాలా మందిలో ఈ ప్రవచన వాక్కు, యేసయ్య యొక్క
జననమును గురించినటువంటి కొన్ని సందేహాలు వాళ్ళలో ఇమడలేకపోతా ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, కన్యక గర్భవతి అయి కుమారుని కనును. యేసు తల్లి అయినటువంటి మరియా, ఆమెకు నిశ్చితార్థం జరిగింది, కానీ వివాహము కాలేదు. ఆమె పరిశుద్ధురాలుగా ఉన్నటువంటి సమయమున దేవుని చేత పంపబడినటువంటి దూత వచ్చి ఒక వర్తమానము చెప్పింది. నీవు గర్భవతి అయి కుమారుని కంటావు అనేటువంటి ఆ యొక్క మాటను ఆమెకు తెలియజేసింది. కన్యక ఎట్లాగా గర్భవతి అవుతుందండి? భర్తతోటి కాపురం చేసిన తర్వాత కదా ఆమెకు గర్భం అనేటువంటిది వస్తుంది. ఈ లోకరీతిగా అది ఆలోచన. కానీ ఆమె పరిశుద్ధమైనది, కానీ గర్భమును ధరించింది. ఎలాగంటే పరిశుద్ధాత్మ దేవుని వలన, అంటే శరీర కలయిక వలన కాదు, కానీ ఆమె పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృపను బట్టి ఆమె గర్భవతిగా క్రీస్తుని జన్మించడానికి గర్భము ధరించింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇలాంటి మాటలు మనము తప్పుడుగా ఆలోచన చేస్తే తప్పుడు భావాలే మనకు వస్తూ ఉంటాయి. యేసుక్రీస్తు వారిని గురించినటువంటి మాటలు ఎప్పుడూ తప్పుగా ఎవరూ ఆలోచన చేయకండి. ఆయన మాట మనకెంతో ఆశీర్వాదము కదా, ఆయన మాట మనలను బ్రతికిస్తుంది కదా. ఆయన జీవితం అంతా పరిశుద్ధమైనది, తప్పు లేదు ఆయనలో. నాలో దోషమున్నదని ఎవరైనా రుజువు చేయగలరా అని ఆయన ప్రశ్నించారు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది జీవితాలను మనం చూస్తే ఈ లోకరీతిగా బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి చాలా మాటలు, అన్ని మాటలు అనుకోండి, అవి తప్పుడు మాటలు. ఆ మాటలు తప్పుడు మాటలను నేను నిరూపిస్తానని లేఖనాలు చదివినటువంటి వాళ్ళు, బైబిల్ చదివినటువంటి వాళ్ళు, పరిశుద్ధాత్మ దేవుడు వారితో మాట్లాడినప్పుడు ఆ మాటలోని అర్థాన్ని వాళ్ళ కళ్ళు తెరవబడినప్పుడు, వారి మనోనేత్రాలు వెలిగించబడినప్పుడు వారు రక్షణ పొంది యేసే రక్షకుడు అనేటువంటి మాటను, యేసే నిజమైన దేవుడు అనేటువంటి మాటను వాళ్ళు అంగీకరించి నేటి దినాన సాక్షులుగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి మాటలు ప్రభువారి యొక్క మాటలు. మనం చదివినటువంటి ఈ యొక్క ప్రాముఖ్యమైనటువంటి మొదటి ప్రవచనంలో యేసుక్రీస్తు వారు ఎలా జన్మించారు అంటే, ఆయన కన్యక గర్భవతిగా ఉండి కుమారుని కనననేటువంటి ఆ ప్రవచనము యెషయా ప్రవక్త ద్వారా తెలియజేయబడింది. దాని నెరవేర్పు మనము లూకాసు వార్తలో కూడా చూడవచ్చు. చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయము 34వ వచనం కూడా చదువుకుందాం. చూడండి, మరియా అంటా ఉన్నది, నేను పురుషుని ఎరుగనిదాననే 34వ వచనంలో. ఇది ఎలాగ జరుగుతుందని ఎవరితో అంటా ఉన్నది మరియా అంటే, దూతతో మాట్లాడుతూ ఉన్నది. నేను పురుషుణ్ణి తెలియదు కదా నాకు, ఇది ఎలా జరుగుతుంది అంటే, అప్పుడు దూత చెప్తున్నటువంటి మాట, పరిశుద్ధాత్మ దేవుడు దూత ద్వారా పలికిస్తున్నటువంటి మాట 35వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయము 35వ వచనం చదువుతున్నాను. చూడండి, పరిశుద్ధాత్మ నీ మీదకి దిగి వచ్చును. దూత చేత పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిస్తా ఉన్నాడు. నేను ఎలా గర్భాన్ని ధరిస్తాను అంటే, పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది. అయితే పరిశుద్ధాత్మ శక్తి, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి, సర్వోన్నతుని యొక్క శక్తి నిన్ను కమ్ముకుంటుంది. అంతేగాని నేటి దినాన ఒక బిడ్డ జన్మిస్తా ఉన్నాడు అంటే తల్లిదండ్రుల కలయిక వలన కాదు. యేసుక్రీస్తు వారు జన్మించింది. నేటి దినానైతే తల్లిదండ్రుల కలయిక వలన బిడ్డలు పుడతా ఉన్నారు.
అది శరీరము కలయిక వలన జరిగినప్పుడు వారి జన్మలో పాపం ఉంటుంది. కానీ యేసుక్రీస్తు వారి యొక్క జన్మలో కూడా పాపము లేకుండా సర్వోన్నతుని శక్తి కమ్ముకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యము ఇలాగా జరిగింది గనుక ఆయన పరిశుద్ధుడిగా జన్మించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనందరికీ తెలిసినటువంటి సందర్భమే. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధమైనటువంటి రీతిగా పుట్టబోయేటువంటి శిశువు పరిశుద్ధుడై జన్మిస్తాడు, దేవుని కుమారుడు అనబడతాడు అనేటువంటి ఆ ప్రవచన వాక్కు ఇక్కడ లూకా సువార్తలో వైద్యుడైనటువంటి లూకా తెలియజేయబడినట్లుగా అది నెరవేర్చబడింది. యేసుక్రీస్తు వారి యొక్క జననము, ఆయన పుట్టుకలో ఉన్నటువంటి ఒక ప్రవచనము ఇది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మరొక ప్రవచనాన్ని మనం చూచినట్లయితే మీకా ప్రవక్త ద్వారా కూడా ఒక ప్రవచనము తెలియచేయబడింది కదా. మీకా గ్రంథములో 5వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతున్నాను, చూడండి. బెత్లెహేము ఎఫ్రాతా, యోదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మీకా ప్రవక్త చెప్పినటువంటి ఈ ప్రవచన వాక్కు మనం చదివాం కదా. యేసుక్రీస్తు వారు ఎవరి గర్భమున జన్మించబోతా ఉన్నారనేటువంటి మాట యెషయా భక్తుని ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేశాడు. మీకా ప్రవక్త ద్వారా, మీకా ద్వారా తెలియజేసినటువంటి మాట ఏంటంటే ఆయన ఏ ప్రదేశంలో జన్మిస్తాడు అనేటువంటి మాటను కూడా మనకు తెలియజేశాడు. మనం చదివాం కదా. మరొకసారి మనం చూసినట్లయితే బెత్లెహేము ఎఫ్రాతా, యోదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు జన్మించినటువంటి ఆ యొక్క స్థలము పెద్ద పట్టణము కాదు, పెద్ద దేశము కాదు. రాజుగారి కుటుంబాలలో ఆయన జన్మించలేదు. రాణిగారి యొక్క అంతఃపురంలో ఆయన జన్మించలేదు. ఆయన జననము మనకెన్నో విషయాలను బోధించేటువంటిదిగా ఉన్నది. ఆయన పుట్టుక ద్వారా, ఆయన చెప్పినటువంటి ప్రవచనాల ద్వారా మన జీవితాలలో ఎన్నో కార్యాలు మనము సరిచేసుకోవచ్చు. మనకెన్నో ఆశీర్వాదాలు వచ్చేటువంటివిగా ఉన్నాయి. ఒక మాట ఇక్కడ మనం చూసినప్పుడు బెత్లెహేము ఎఫ్రాతా, యోదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైన. యేసుక్రీస్తు వారు ఒక చిన్న గ్రామంలో ఆయన జన్మించారు. చాలామంది ఎలా ఉంటారో తెలుసా? నేటి దినాన యవనస్తులు తల్లిదండ్రులతో మాట్లాడేటువంటి మాటలు ఎలా ఉన్నాయంటే, నేటి దినాన నేను మీ కడుపున అనవసరంగా పుట్టాను అనేటువంటి యవ్వన బిడ్డలు నేటి దినాన ఉన్నారు. నేను ఒక గొప్ప వ్యక్తి పేరు చెప్పి నేను ఫలానా ఆయనకు పుట్టినా నేను బాగా బ్రతికేవాడిని, విలాసవంతమైనటువంటి జీవితం ఉండేది నాకు, అనవసరంగా ఈ కుటుంబంలో జన్మించా అని మాట్లాడుతూ ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే వారికి కావాల్సినటువంటి తల్లిదండ్రుల ప్రేమ కాదు, డబ్బులు కావాలి, వ్యసనాలు కావాలి, వాళ్ళ యొక్క విందులు వినోదాల కొరకు డబ్బులు కావాలి, చదువుకొని ఉద్యోగం చేయాలనేటువంటి ఆలోచన నేటి దినాల్లో లేకుండా పోతా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి ఆలోచనలతో వ్యర్థంగా మాట్లాడుతూ ఉన్నారు. ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా, నీవు ఎక్కడ జన్మించావు అనేటువంటిది ముఖ్యము కాదు, కానీ నీ యొక్క జననము దేవుని చిత్తంగా ఉన్నది. నీ యొక్క బ్రతుకు నువ్వు దేవునికి సమర్పించుకుంటే నువ్వు స్వల్పముగా పుట్టినా కూడా ఉన్నతునిగా నువ్వు ఎదిగేటువంటి కృపను దేవుడు నీకు ఇస్తాడు. ఉన్నతమైన ఆశీర్వాదాలు దేవుడు నీకు నీ జీవితంలో అనుగ్రహించేటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా,
యేసుక్రీస్తు వారు పుట్టినటువంటి గ్రామము అది స్వల్ప గ్రామమే. ఒక వడ్రంగి పని చేసేటువంటి ఆ కుటుంబంలో జన్మించారు. ఆయన జన్మకు ఎన్నో నిందలు వచ్చేసాయి కదా. నిండు చూలాలుగా ఉన్నటువంటి మరియమ్మ ప్రసవ సమయంలో ఎంతో వేదన పడింది కదా. ప్రియదేవుని బిడ్డలారా, అది దేవుని చిత్తం అలా ఉన్నది. కానీ ఆ చిత్తాన్ని నెరవేరుస్తూ యేసయ్య బ్రతికాడు గనక ఆయన బ్రతికినటువంటి ఆ బ్రతుకు దినములన్నీ కూడా కొన్ని శ్రమలు వచ్చాయి. కానీ అవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే ఆయనకు దీవెనకరంగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నిందించారు యేసయ్యను. శిలువ మీద ఆయన మరణించేటప్పుడు నిందించారు కదా. నువ్వు దేవుడు అంటున్నావు, దేవుని కుమారుడు అంటున్నావు, నీకు చేత అయితే ఈ యొక్క శిలువ మీద నుంచి దిగొచ్చి మమ్మల్ని కూడా విడిపించు అనేటువంటి మాటలు అక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడారు. దేవుని బిడ్డలారా, కొంతమంది ఎలా మాట్లాడుతున్నారు తెలుసా? నేటి దినాన 3 మేకులే కదా ఆయన కొట్టింది. 2 చేతుల్లో 2 మేకులు, పాదాలలో 1 మేకు, 3 మేకులే కదా కొట్టింది. 3 మేకులు కూడా తీసుకుని శిలువ మీద నుంచి దిగలేనటువంటి వాడు నన్నేం రక్షిస్తాడు, ఆయన రక్షకుడు అంటున్నారు కదా అనేటువంటి వ్యర్థమైనటువంటి మాటలు యేసయ్యని గురించి మాట్లాడుతూ ఉన్నారు. కానీ యేసయ్య నిజమైన రక్షకుడు. ఆయన నిజముగా తన కార్యాలను జరిగించినటువంటి వాడు, జరిగిస్తున్నటువంటి వాడు, జరిగించబోతున్నటువంటి వాడుగా కూడా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయనను ఎవరైతే అంగీకరిస్తారో, ఎవరైతే ఆయనను నమ్ముతారో వారి జీవితాలలో నిజమైనటువంటి వెలుగును నింపేటువంటి వాడుగా ఉన్నాడు. ఇక్కడ వ్రాయబడినటువంటి ఈ సందర్భము మీకా ప్రవక్త ద్వారా తెలియజేయబడినటువంటి ఈ యొక్క మాట అది నెరవేరింది. మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 2వ అధ్యాయములో 4-5 వచనాలు మనం చదివితే, కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగెను. అందుకు వారు యోదయ బెత్లెహేములోనే. ఏలయనగా యోదయ దేశపు బెత్లెహేమా, నీవు యోధా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇజ్రాయేలులను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నది అనేది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు పుట్టినటువంటి సంగతి జ్ఞానులు కొంతమంది 3 జ్ఞానులు తూర్పు దేశము నుండి వచ్చినటువంటి వారు వారి గ్రంథాలలో వ్రాయబడినటువంటి ఆ సందేశాన్ని వాళ్ళు విని వాళ్ళు రాజుగారి దగ్గరకు వచ్చారు. ఆ రాజుగారి దగ్గరకు వచ్చినటువంటి సమయమున యెరూషలేముకు వచ్చి వాళ్ళు అడుగుతా ఉన్నారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని రాజుని అడిగినప్పుడు ఆయన కలవరపడ్డాడు. ఎందుకంటే నేను కదా రాజుని, నేను కాకుండా ఇంకొక రాజున్నాడా అనేటువంటి ఆ మాటను జీర్ణించుకోలేక యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడనేటువంటి ఆ మాట వినినప్పుడు హృదయము కలవరపడి ఆయన అంటున్నటువంటి వాడు మాట మనము ఈ 4వ వచనంలో ఆయన చెప్తున్నటువంటి మాట. కాబట్టి రాజు ఏం చేస్తా ఉన్నాడు అంటే, వారు చెప్పినటువంటి ఆ తూర్పు దేశపు జ్ఞానులు చెప్పినటువంటి మాటలో ఉన్నటువంటి సత్యాన్ని గుర్తించడానికి అక్కడ ఉన్నటువంటి తన దగ్గర ఉన్నటువంటి కొంతమంది ప్రధాన యాజకులను, ప్రజలలో ఉన్నటువంటి పెద్దవారిని, జ్ఞానులను, శాస్త్రులను వాళ్ళందరినీ పిలిపించి ప్రశ్నిస్తా ఉన్నాడు. అది మనం 4వ వచనంలో చదివాం. క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాడు. ప్రియదేవుని బిడ్డలారా, 5వ వచనంలో వారు చెప్పినటువంటి సమాధానములో ఏమంటూ ఉన్నారు వాళ్ళంటే, ప్రవక్త ద్వారా తెలియచేయబడినటువంటి మాట ఇది. ఆ మాట చెప్తా ఉన్నారు, యోదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించేటువంటి అధిపతి నీలో నుండి వస్తుంది. దేవునికి
స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అధిపతి మీలో నుండి రాబోతా ఉన్నాడు అనేటువంటి మాట ప్రవక్త ద్వారా తెలియచేయబడింది. రాజా అని వాళ్ళు రాజైనటువంటి హేరోదుకు తెలియజేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ప్రవచన వాక్కు మీకా ద్వారా తెలియజేయబడింది. అది ఈ లూకా సువార్తలో కొన్ని మాటలు తెలియజేయబడ్డాయి. యెషయా ప్రవక్త ద్వారా తెలియజేయబడినటువంటి మాటలు లూకా సువార్తలో తెలియజేయబడినటువంటివి నెరవేర్పు చెందాయి. మీకా గ్రంథంలో తెలియజేయబడినటువంటి ప్రవక్త అయిన మీకా ద్వారా తెలియజేయబడ్డ ఈ ప్రవచనము మత్తయి సువార్తలో నెరవేరిందని మత్తయి భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయన ప్రవచన పురుషుడు కాడా? ఖచ్చితంగా ఆయన ప్రవచన పురుషుడే. మరొక మాట మనం చూసినట్లయితే ఆయన అబ్రహాము సంతానముగా ఉంటాడనేటువంటి మాట ఆదికాండము గ్రంథంలో మనకు తెలియచేయబడింది. ఆదికాండము గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనంలో మనము చూసినట్లయితే యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై అక్కడ మాట్లాడుతున్నటువంటి వాడుగా ఈ మాట చెప్తా ఉన్నాడు. ఏమంటే నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని అతడు చెప్పగా. ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ దేశం ఇస్తారన్నాడు? అక్కడ కనాను దేశాన్ని ఇస్తారన్నాడు. ఆ కనాను దేశం ఎలా ఉన్నదంటే పరమ కనానుగా ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహామును దేవుడు 12వ అధ్యాయం 1 వచనాలు మీరు చదవండి, మీకు అర్థమవుతుంది. దేవుడు అక్కడ అబ్రహాంతో ఏం చెప్తా ఉన్నాడంటే, నీవు నీ తల్లిని, నీ తండ్రిని, నీ దేశమును, నీ బంధువులను, నీకున్నటువంటి సమస్తమును వారందరినీ విడిచిపెట్టి నేను చెప్పేటువంటి ప్రదేశానికి బయలుదేరి వెళ్ళు అన్నప్పుడు అబ్రహాము బయలుదేరి వెళ్తా ఉన్నాడు. ఇదే దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాట ప్రకారంగా బయలుదేరాడు అబ్రహాము. అక్కడ అంటున్నటువంటి మాట 7వ వచనంలో ఈ దేశాన్ని నీకు నేను ఇస్తానని చెప్తా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆ దేశాన్ని నీకు నేను ఇవ్వాలి అంటే నువ్వు చేయాల్సినటువంటి పని ఏంటంటే నువ్వు వాటన్నిటినీ కూడా, నీ వాళ్ళందరినీ కూడా విడిచిపెట్టు. ఎందుకు అంటే నువ్వు బయలుదేరటానికి నీకు కొన్ని ఆటంకాలు ఉంటాయి. ఇది మన యొక్క ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఎట్లా అన్వయించుకోవాలి అంటే మనము కొన్నింటిని విడిచిపెట్టాలి. మనం విడిచిపెడితేనే ప్రభువు మనకు చెప్పినటువంటి ఆ మార్గంలో మనము నడిస్తేనే దేవుడు మనకిస్తానని చెప్పినటువంటి ఆ పరలోకములో మనం ప్రవేశించగలం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సత్యాన్ని మనము గుర్తించలేకపోతా ఉన్నాం. ఏదో మనకున్నటువంటి సంపదను బట్టి, మనకున్నటువంటి ధనాన్ని బట్టి, మనకున్నటువంటి ఆలోచనలు, జ్ఞానము, మన తెలివి, మన వ్యాపారము, వీటన్నిటి ద్వారా మనం చేస్తున్నటువంటి కొన్ని కార్యాలను బట్టి దేవుడు మనల్ని పరలోకంలో ప్రవేశపెడతాడనేటువంటిది ఒక అపవాది కలుగు చేస్తున్నటువంటి ఒక భ్రమ మాత్రమే. మనము విడిచిపెట్టవలసినటువంటి వాటన్నిటిని విడిచిపెట్టాలి. ఏ కార్యమైతే మనం చేయకూడదని దేవుడు లేఖనాలలో చెప్పాడో ఆ రీతిగా మనము చేస్తేనే, దేవుడు చేయమని చెప్పినటువంటి వాటిని మనం చేస్తేనే, చేయవద్దు అని చెప్పినటువంటి వాటిని చేయకుండా వాటిని విడిచిపెడితేనే. ఒక మాట జ్ఞాపకం చేస్తా ఉన్నా, చెయ్యవద్దు, ఇవి చెయ్యకూడదని చెప్పినటువంటి ఆ కార్యాలను విడిచిపెడితేనే చెయ్యమన్నటువంటి కార్యాలు మనం చేయగలం. చాలామంది ఇక్కడే పొరపాటు పడతా ఉన్నారు. మీరు కొన్ని కార్యాలు చేస్తా ఉన్నా మారు మనసు పొందకుండా రక్షణ పొందుతున్నాను అనుకుంటున్నారు. ఏమాత్రం మారు మనసు పొందకుండా బాప్తిజం పొంది ప్రభు యొక్క బలలో చేయివేస్తా ఉన్నారు చాలామంది. అది కాదు. నువ్వు విడిచిపెట్టాల్సినటువంటి వాటిని విడిచిపెట్టాలి. విడిచిపెడుతున్నారా ప్రియ దేవుని బిడ్డలారా? అబ్రహాము వాటన్నిటినీ దేవుని యొక్క మాట ప్రకారంగా విడిచిపెట్టి బయలుదేరాడు కాబట్టి ఈ సంతానానికి వీటిని ఇస్తానని చెప్పాడు. చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో అక్కడ అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అనేటువంటి ఒక మాట వ్రాయబడింది కదా.
అంటే అబ్రహాము సంతానముగా, అబ్రహాము వంశావళిలో క్రీస్తు ఉన్నటువంటి వాడుగా, అబ్రహాము సంతానముగా క్రీస్తు జన్మించినటువంటి వాడుగా ఉన్నాడనేటువంటి మాట ఆది కాండంలో చెప్పినటువంటి ఆ ప్రవచనము ఇక్కడ నెరవేర్పులోనికి వచ్చింది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మరొక మాట మనం చూసినట్లయితే హోషేయ గ్రంథంలో తెలియజేయబడినటువంటి ఆ ప్రవచనము మత్తయి సువార్తలో మత్తయి ద్వారా తెలియజేయబడతా ఉంది. నెరవేర్పు అనేటువంటిది 14వ వచనము మత్తయి సువార్త 2వ అధ్యాయం 14-15 వచనాల్లో మనం చూస్తే అక్కడ ఐగుప్తులో నుండి దేవుడు పిలుస్తాడనేటువంటి ఆ ప్రవచనము ఇక్కడ నెరవేరినట్లుగా మనము చూడవచ్చు. మరొక చోట మనం చూసినట్లయితే ఇర్మియా ప్రవక్త ద్వారా ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 15వ వచనములో తెలియజేయబడినటువంటి ఆ ప్రవచనము యేసు పుట్టుక కొందరికి దుఃఖము కలుగు చేస్తూ ఉంటుంది. యేసయ్య జననము చాలా మందికి దుఃఖాన్ని కలుగు చేస్తుంది అనేటువంటి ప్రవచన వాకు కూడా ఇక్కడ మత్తయి సువార్త 2వ అధ్యాయము 16-17 వచనాలలో నెరవేర్చినట్లుగా లేఖనాల్లో మనము చూడవచ్చు. ఒక మాట చెప్పుకొని మనము ముగించుకుందాం. ఎందుకంటే అక్కడ 17వ వచనంలో ఏమని వ్రాయబడిందంటే రామాలో అంగలార్పు వినబడెను, ఏడ్పును మహారోదన ధ్వనియు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనొల్లకు ఉండినని ప్రవక్తి అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇన్ని మాటలు ఇవన్నీ మనం చెప్పుకోవడానికి ఇంకా సమయం లేదు కనుక మనం ప్రార్థన చేసుకోవడానికి సిద్ధపడతాం. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు ఆయన జననము ప్రవచన పూర్వకంగా జరిగింది. ఏదో అనుకోనని రీతిగా ఆయన ఈ లోకానికి రాలేదు, అనుకోనని రీతిగా ఆయన ఈ లోకంలో జన్మించలేదు. ఆయన జన్మించినటువంటి ఆ జనన విధానము ద్వారా ఎన్నో మాటలు, ఎన్నో ఆశీర్వాదాలు నీకు నాకు ఉంటా ఉన్నాయి. ఆయన ఈ లోకంలో జన్మించబోతే మనమందరము కూడా రక్షణలో ఉండము గనక ఆయన జననము నిజమైనటువంటి సంతోషముగా నీ కుటుంబం అనుభవించాలనేటువంటిది నా ప్రార్థన. దేవుని యొక్క చిత్తముగా ఉన్నది కనుక ఆయనను అంగీకరించండి. రక్షకుడిని మీ హృదయంలో మీరు స్వీకరించండి. మీ హృదయంలో రక్షకుడు జన్మిస్తే మీ కుటుంబానికి అది ఆశీర్వాదం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ప్రవచన పురుషుడుగా ఉన్నాడు కనుక ఈ ప్రవచన వాక్కులన్నీ ఆయన జీవితంలో ఎన్నో నెరవేర్చబడినటువంటివిగా ఉన్నాయి. మీ జీవితాలకు అటువంటివన్నీ అనుగ్రహించునుగాక. ఆమె చిన్నమాట ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రవచన పురుషునిగా మీ పుట్టుకలో ఉన్నటువంటి కొన్ని ప్రవచనాలు 2-3 మాత్రమే మేము నేర్చుకోవడానికి కృపనిచ్చారు అయ్యా. వాటి ద్వారా మీరు ఏ సందేశం ఇచ్చారో వాటన్నిటినీ మేము గ్రహించడానికి కృపతో మా కన్నులు తెరవమని మమ్మల్ని అందరినీ మీకే సమర్పించుకుంటూ ఏకీభవించిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని, నిజమైన సంతోషం సమాధానం దయచేయమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసం సదాకాలము చేరువచ్చిన ప్రతి ఒక్కరికి కార్యక్రమం స్పాన్సర్ చేసిన బిడ్డకి తోడుగా ఉండి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.